థర్డ్ యూనిట్లో కేస్ 1 ప్రాబ్లమ్స్. కేస్ 1 ప్రాబ్లమ్స్ అంటే మనకి మూలాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి d² - 5d + 6 ఆఫ్ y = 0ను సాధించమని క్వశ్చన్ వస్తుంది. d² - 5d + 6 ఆఫ్ y = 0ను సాధించమని క్వశ్చన్ వస్తుంది. మనం ఏం చేయాలి? మన సొల్యూషన్ రాసేటప్పుడు ఇచ్చిన అవకలన సమీకరణం d² - 5d + 6 ఆఫ్ y = 0 తెలుసుకోవాలి. ఇప్పుడు పై సమీకరణం ఎలా ఉంది? పై సమీకరణం ఎలా ఉంది? మాట్లాడేయండి. f of d y = q of x రూపంలో ఉంది. ఇది థర్డ్ యూనిట్ మొత్తం ఇంతే క్వశ్చన్ ఉంది. d² - 5d + 6 ఆఫ్ y = 0 సమీకరణం అంటే పై సమీకరణం f of dy = q of x రూపంలో ఉంది. f of d అంటే ఎంత? f of d = d² - 5d + 6 q of x అంటే 0. మరి f of dy q of x యొక్క సాధన ఎంత? f of dy q of x యొక్క సాధన కదా? సాధన ఎంత? y yc + yp అవుతుంది. ఇది బాక్స్ మనం నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. f of dy q of x యొక్క సాధన y yc + yp అవుతుంది. f of dy q of x అనేది అత్యధిక పరిమాణ సరళ అవకలన సమీకరణం ఫార్ములా. దీన్ని సూక్ష్మీకరించి రాయగా f of dy q of x వచ్చింది కాబట్టి f of dy q of x యొక్క సాధన y yc + yp అవుతుంది. దీంట్లో yc అంటే ఏంటి, yp అంటే ఏంటి? ఆ రెండింటి కాన్సెప్ట్ రాసి దీన్ని ప్రతిక్షేపించండి, మనకు y వాల్యూ వస్తుంది. సో మన yc కనుక్కుంది ఫస్ట్. yc అంటే ఏం చెప్పుకున్నాం మనం? పూరక ప్రమేయం. పూరక ప్రమేయం అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో ఉంటారు కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలంటే మనకి ఏం కావాలి? మనకి సహాయక సమీకరణం, ఆక్సిలరీ ఈక్వేషన్. సహాయక సమీకరణం ఫార్ములా f of m = 0. f of t అంటే d² - 5d + 6. f of m అంటే d యూనిట్ m ప్రతిక్షేపించుకున్నట్లయితే m² - 5m + 6 = 0. f of d అంటే d² - 5d + 6. f of m అంటే d రీప్లేసింగ్ m పెట్టండి, m² - 5m + 6 = 0. మరి దీని కారణంగా వస్తే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కారణంగా స్థిర పదం చూడండి, ఇక్కడ 6 ఉంది. 6ని 5 వచ్చేటట్టుగా మనం ప్రొడక్ట్ చేద్దాం, అడిషన్ చేద్దాం. ఎంత? -3 - 2 -3 - 2 ఎంత? -5. ప్రొడక్ట్ చేస్తే 6 వస్తుంది. -3 × -2 + 6 వస్తుంది. సో దీనిపై ఎంత రాసుకోవచ్చు? -5ని m² - 3m - 2m + 6 0. ఇక్కడ m కామన్ తీస్తే m - 3 - 2 కామన్ ఇస్తే m - 3 0. కింద పెట్టేసి m - 3 × m - 2 = 0. m - 3 × m - 2 = 0. ఇక్కడ ఎంత? m - 3 = 0, m - 2 = 0. ఇక్కడ m కూడా ఎంత? 3. m కూడా ఎంత? 2. టోటల్ m వాల్యూస్ అంతా ఇక్కడ 2, 3. సో దేర్ఫోర్ మనకి ఈ m వాల్యూస్ వచ్చేసి మనకి 2, 3. రెండు వేరు కదా, రూట్స్ ఎలా ఉన్నాయి మనకి? రెండు వేరు ఉంది కాబట్టి ఇది c1, ఇది c2. c1 c2 ఇది రెండు వేరు ఉన్నప్పుడు ఎలా రాస్తారు? yc = c1 e⁴ 2x + c2 e⁴ 3x. రెండు వేరు ఉన్నప్పుడు c1 c2 రాసుకొని దీన్ని e⁴ 2x అని, ఇది e⁴ 3x అని పెట్టుకుని సరిపోతుంది. ఇది yc వస్తుంది. సమానం ఉన్నప్పుడు వేరే విధంగా రాస్తారు. ఓకే, ఇది వేరు ఉంది కాబట్టి ఎలా రాస్తారు? నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? మనకి yp. సెకండ్ కేసు మనకి ఏంటి కదా? yp. yc వాల్యూ వచ్చేసి మనకి yp వాల్యూ కనుక్కోవాలి. yp వాల్యూ ఫార్ములా అండి ప్రత్యేక సమాకలనం ఏంటి ఇంగ్లీష్లో? పర్టికులర్ ఇంటిగ్రేషన్. ఫార్ములా చెప్పాలి. ఫార్ములా yp = 1/f of d × q of x.
yp is equal to 1 by f of d అంటే ఎంత f of d means d square minus 5d plus 6 d square minus 5d plus 6 q of x అంటే 0 0 into something 0 so therefore yp is equal to 0 from 2 అనుకుంది ఇది ఈక్వేషన్ 2 అనుకుంది y is equal to yc plus yp note y is equal to yc అంటే c1 e power 2x plus c2 e power 3x plus yp అంటే 0 ఇది మనకు కావాల్సిన సాల్వ్